చేసుకోవాలండి. సో అప్పటిదాకా మీ అందరూ లాస్ట్ చివరి వ్యక్తి వరకు కూడా ఈ సన్మానం తీసుకున్నంత వరకు నేను నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఎలాగైతే స్టార్టింగ్ డే 1 నుంచి హార్డ్ వర్క్ మొదలెట్టాను. సో డే వర్క్ నుంచి హార్డ్ వర్క్, సక్సెస్ అంటే హార్డ్ వర్క్ వల్ల వస్తాయి. సో దీపక్ సార్ మీకు వైజాగ్ బుట్ క్యాంప్కి వచ్చే వాళ్ళకి చెప్పారు, నో స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ స్మార్ట్గా చేయమన్నాడు. సో డే 1 నుంచి ఏదైతే హార్డ్ వర్క్ చేస్తాము ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. అండ్ మీ అందరూ BMC అనేంత వరకు చేస్తూనే ఉంటారని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తాను. సో డియర్ లీడర్స్, ఇది ఒక అద్భుతమైన బిజినెస్ అంటే బాలిసర్ని మనం దేవుడి తర్వాత దేవుడు అంటుంటాం. ఒక్కసారి మన బాలిసర్కి జరుగుతూ మనం క్లాప్తో బాలిసర్కి పనిచేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో మన వెస్టింజ్లో ఎప్పుడైనా సక్సెస్ అవ్వచ్చు అంటే ఇందులో మనము వయసుతో పని లేదు, భాషతో పని లేదు, భాషతో పని లేదు, తెలుగుతాడుతో పని లేదు. ఎందుకంటే ప్రతిదీ ఒక సిస్టమ్గా తయారు చేస్తారు. ఫస్ట్ ఈ సక్సెస్ అవ్వాలి అంటే కంపెనీ అయితే సక్సెస్గా ఉంది, కంపెనీ ప్రూవ్ చేసింది. సో కంపెనీ ఎప్పుడు మన బాలిసర్ చెప్తూనే ఉంటాడు, ఫ్యూచర్ ఇస్ క్లియర్. సో ఆయన నేను మంచి ఫ్యూచర్ మీకు ఇస్తున్నాను, మీకు ఇందులో ఫ్యూచర్ ఉందా లేదా మీరు తెలుసుకోండి, మీరు చూసుకోండి అంటాడు. ఎందుకంటే ఎంత సక్సెస్ వచ్చినా ఎవరి వల్ల వాళ్ళకి సక్సెస్ వస్తాయండి. మీరు సక్సెస్ తీసుకోవాలనుకుంటే, మీరు సక్సెస్ చేయాలనుకుంటే, మీకు సక్సెస్ కావాలనుకుంటే నేను అప్లై చెప్పింది మీకు అర్థమవుతుంది అండ్ మీ చెప్పింది మీ డౌన్లైన్ టీమ్కి అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మీ సక్సెస్ జర్నీ మీతోనే స్టార్ట్ అవుతుంది. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే మీకు అర్థం అవ్వకపోతే అప్లై నేను చెప్తాను, చాలామంది చెప్తుంటాడు అవసరము నేను చేస్తే వాళ్ళు డెవలప్ అయిపోతారు అని చాలామంది అనుకుని వెస్టిజ్కి వచ్చి కొంతమంది రారు, కొంతమంది వచ్చి కూడా వెళ్ళిపోతుంటాడు. సో మీరందరూ నిలబడ్డారంటే నాకు తెలిసిన మట్టికి మీ అందరికి ఏంటి అర్థమైందంటే ఈ వెస్టిజ్ నా కోసం నేను వచ్చాను అని మీరు అందరూ అనుకుంటారు. కాబట్టి మీ అందరికీ ఒకసారి క్లాస్తో మీకు థ్యాంక్స్ అండి. సో మీరు గ్రేట్ పర్సనాలిటీ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా గ్రేట్గా మీరు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే వెస్టిజ్ చేయలేదనుకోండి, బిఫోర్ వెస్టిజ్ నేను ఇన్సూరెన్స్ ఏజెంట్గా 10,000 మాత్రమే సంపాదిస్తున్నాను. నేను వెస్టిజ్ చేయలేదనుకోండి ఎప్పుడు కూడా అక్కడే ఉంటాను. సో మా నెక్స్ట్ జనరేషన్కి నేనేమి ఇచ్చేపోతానంటే ఆ 10,000 ఇచ్చేపోతాను ఫ్రెండ్స్. ఇందులో వచ్చాం కాబట్టి ఈరోజు మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులో వచ్చాం కాబట్టి ఈరోజు నేను ఎంత సంపాదిస్తున్నాను అది ఎవరికి, నెక్స్ట్ జనరేషన్కి. సో మీరు కూడా నాలాగా అర్థం చేసుకున్నారు కాబట్టి మీరు ఏదైతే వెస్టిజ్లో డెవలప్ అవుతారు, మీరు ఏదైతే వెస్టిజ్లో సక్సెస్ అవుతారు అవంతా మీ నెక్స్ట్ జనరేషన్కి. కాబట్టి ఇందులో ఈరోజు ఈ మీటింగ్ హాల్లో మీరు కూర్చున్నాడు అంటే మీ నెక్స్ట్ జనరేషన్కి మంచిగా ఇచ్చేపోతాం, వాళ్ళకి రిచ్ చేసి ఇచ్చేపోతాం అని మీలో సదుద్దేశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా గ్రేట్ పర్సనాలిటీ అండి. మరొకసారి మీకు మీరు క్లాస్ కొట్టుకోవాల్సిన అవసరం ఎంతమంది ఫ్రెండ్స్. సో ఇందులో ఎవరు సక్సెస్ అవుతారంటే హార్డ్ వర్క్. బయట 10,000 సంపాదించినప్పుడు కూడా అదే హార్డ్ వర్క్ అండి. ఈరోజు 10 లక్షలు పైపడి లాస్ట్ మంత్ పే అవుట్ 12 లక్షలు 4,000 రూపాయలు వచ్చినా అదే హార్డ్ వర్క్ నాకే కనిపిస్తుంది. ఎప్పుడైతే బిఫోర్ వెస్ట్ 10,000కి నేను ఎంత పని చేసేవాళ్ళము, ఈ 12 లక్షలకి కూడా అదే పని చేస్తున్నామండి. బయట మీరు 10,000 సంపాదించాలని అదే హార్డ్ వర్క్ అవుతుంది, ఎక్కడ మీరు 10 లక్షలు 20 లక్షలు సంపాదించాలని అదే హార్డ్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ డిఫరెన్సెస్ని మనం తెలుసుకోవాలి. ఎక్కడ ఏదో ఎక్కువ చేసేస్తున్నారు, ఎక్కువ కష్టపడుతున్నారు ఏం కాదండి. ఇక్కడ సిస్టమ్ అలాంటిది. బయట వెస్టేజ్ ఎంత కష్టపడండి, అవుట్ ఆఫ్ వెస్టేజ్ మీరు ఎంత కష్టపడినా డబ్బులు రాదు, అసలు రాదనమాట. ఎంతో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, ఎంతో బిజినెస్ పెట్టే లాస్ అయ్యే వాళ్ళు ఉంటాడు. కానీ ఇలా చూడండి, బాలిసర్ ఆలోచన బిజినెస్ అంటేనే పెట్టుబడి అంటాడు బయట సమాజంలో. నేను వెస్టేజ్ ప్లాన్ వినుకుంటా ముందు వరకు నాకేం తెలుసు అంటే బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు, కానీ బిజినెస్ ఎవరు చేస్తారంటే పెట్టుబడి ఉన్న వాళ్ళు చేస్తారు, ఇన్వెస్టర్స్ చేస్తారు. కానీ ఇన్వెస్టర్స్ లేని వాళ్ళు ఏం చేస్తారు, ఎంత తెలివి ఉన్నా 10,000కి 20,000కి 30,000కి జీవితం గడుపుతూనే ఉంటారు. తెలివి ఎంతో ఉంటాయండి, నాలెడ్జ్ ఎంతో ఉంటాయి. ఎంతోమంది ఇబ్బంది పడి నేను అదే గమనిస్తూనే ఉన్నాము. సో డబ్బులు ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయిన వాళ్ళు రిచ్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా సరే వాళ్ళు పేదవాళ్ళుగానే బతుకుతున్నారండి. సో బాలిసర్ని ఎందుకు దేవుడి తర్వాత దేవుడు అంటామంటే మీకు చెయ్యాలని తపన ఉండాలి, హార్డ్ వర్క్ చేసే గుణం ఉండాలి, మీ నెక్స్ట్ జనరేషన్కి రిచ్ చేస్తే వెళ్ళిపోతాము అని ఒక తపన మీలో అంటే ఖచ్చితంగా వెస్టేజ్ మీకు ఉపయోగపడుతుంది. అలాంటి ప్లాన్ చేశారండి, అలాంటి ప్లాన్ని డిజైన్ చేశారు. ప్రతి ఒక్క వ్యక్తికి సక్సెస్ అండి, ఆఖరి వ్యక్తి వరకు కూడా సక్సెస్ తీసుకోవచ్చు అని ప్లాన్ ఫ్రెండ్స్. సో ఈ ప్లాన్లో మీరు సక్సెస్ అవ్వాలి, మన కంపెనీలో మీ
కంపెనీలో మీరు సక్సెస్ అవ్వాలి అంటే మేము ఎప్పుడు కూడా ఇది నా కంపెనీ అనుకొని పనిచేస్తాం. ఎగ్జాంపుల్గా మీరు ఇన్వెస్టర్ అనుకోండి, మీరు ఓన్గా కంపెనీ పెట్టుకున్నారు అనుకోండి, మీరే రా మెటీరియల్ తెచ్చుకోవాలి, మీరే తయారు చేయించుకోవాలి, మీరే సప్లయర్స్ దగ్గరికి కానీ కస్టమర్ దగ్గరికి రీచ్ చేయవలసింది బాధ్యత అంతా మీకు ఉంటుంది. అప్పుడు కూడా మీకు ప్రాఫిట్ రావాలి అంటే ప్రొడక్ట్ ఎంతవరకు సేల్ అవుతుంది అంతవరకు ప్రాఫిట్ వస్తాయి. మీరు ఫ్యాక్టరీ ఉందని ప్రొడక్ట్ సేల్ అవ్వకుండా అయితే మీకు ప్రాఫిట్ రాదు ఫ్రెండ్స్. ప్రాఫిట్ రాదు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలియకపోతేనే కూడా ఒక్కొక్కసారి మనలో సీరియస్నెస్ ఉండదు. మనకి ఇంపార్టెంట్ దాన్ని కూడా